ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఏపీలో సంచలనం రేపిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే ఈ కిడ్నాప్ జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. కిడ్నాపర్ల చెర నుంచి మహిళా ఉద్యోగిని రక్షించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి 5 నిందితులనైతే అరెస్టు చేశారు. రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ చెప్పిన వివరాల ప్రకారం మనం చూస్తే దేవీపట్నం మండలం శరభవరం సచివాలయంలో సోయం సౌమ్య వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె విధుల్లో ఉండగానే నిందితులు కత్తులు చూపించి కొందరు అపహరించుకుపోయిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ ఘటనతో ఏజెన్సీ ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడింది. అయితే అన్ని కోణాల్లో విచారించిన పోలీసులకు కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉందని కూడా చెప్తున్నారు. దీంతో 4 రోజులు శ్రమించి నిందితులను పట్టుకోవడంతో పాటు సౌమ్యను రక్షించారు పోలీసులు. రంపచోడవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన సోయం సౌమ్య శంభవరం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా కూడా పనిచేస్తుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మారేడుమిల్లి మండలం వేటుకూరులో ఆమెకు ఎన్నికల డ్యూటీ పడింది. ఆ సమయంలో గ్రామానికి చెందిన కశింకోట అనిల్ కుమార్ సౌమ్యతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నట్లుగా తెలిపాడు. అయితే ఆమె నిరాకరిస్తూ కూడా వచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న అనిల్ కిడ్నాప్ కు తెరలేపినట్లుగా కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది. కశింకోట అనిల్ కుమార్ కారులో మరో 4తో ఈ నెల 7న ఉదయం 10:30 టైంలో సచివాలయం వద్దకు వెళ్లి సౌమ్యను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. గమనించిన స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా కత్తులు చూపించి పారిపోవడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముఖ్యమైన మార్గాలను మూసివేసి చెక్పోస్టుల్లో సిబ్బందిని అయితే అప్రమత్తం చేశారు. అయితే నిందితులు కారు మార్చడంతో వారిని పట్టుకోవడం కూడా పోలీసులకి కొద్దిగా కష్టమైందని కూడా చెప్పుకోవాలి. ఎట్టకేలకు గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ చేసిన వారిని జీపీఎస్ ట్రాకింగ్ అలాగే సీసీ కెమెరాల ఫుటేజ్లను వినియోగించుకున్నారు. వాటిల్లో పోలీసులకు ఒక కీలక ఆధారం అయితే దొరికిందట. జగ్గంపేట మండలం మల్లిశాల ఆలయం వద్ద మరో కారులోకి సౌమ్యను ఎక్కించినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వై రామవరం మండలం గుర్తేడు వద్ద నిందితులనైతే అదుపులోకి తీసుకున్నారు. సౌమ్యను రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి అయితే పంపించారు. అయితే కిడ్నాప్ చేసిన నిందితుల గురించి ఆరా తీగా ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అనిల్ గతంలో నేర చరిత్ర ఉందని, అతడిపై గంజాయి కేసులతో పాటు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని కూడా తేలింది. వీరితో పాటు సౌమ్య కదలికలపై రెక్కి నిర్వహించిన పోతవరం గ్రామానికి చెందిన మాడే మణిమోహన్ దొర, పూసం పవన్ కుమార్లను అదే గ్రామంలో అరెస్టు చేశారు. ఇటు మరోవైపు చూస్తే కిడ్నాప్ కేసులో నిందితులకు సహకరించిన దేవీపట్నం మండలానికి చెందిన 2ని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ రోజు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది. సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్ గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ ని పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవీపట్నం అండ్ సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఏస్ కూడా మారేడుమిల్లి అడ్డదిగులు అందరూ ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ ని పెట్టి సో బేసిక్ గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్ చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తం అన్ని కూడా చేయండి. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈ రోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, అపహరణ చేశారు. సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనకాల ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఎవరైతే కశింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి ఈ కుర్రాడు ఉన్నాడో, ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే, ఎటు పరిస్థితులు అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని అబ్డక్షన్, కిడ్నాప్ చేయడం జరిగింది. సో అది ఈ కుర్రాడు తలక మెయిన్ మోటివ్. అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక 4 కుర్రవారు, అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కారులో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది 7వ తారీఖు 10:30 జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది. సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్ గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ ని పెట్టడం జరిగింది. మన